కేరళలోని వయనాడ్ జిల్లాలో జరిగినటువంటి దుర్ఘటన వరుసగా మృతుల సంఖ్య అయితే పెంచుతూ పోతుంది. ఇంకా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కుంభవృష్టి కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, లోకల్ పోలీస్ ఇలా అందరూ కష్టపడుతున్నప్పటికీ కూడా సహాయక చర్యల్లో ఇంకా ఆలస్యం జరుగుతుంది. ఇక్కడ మొదటిగా ఒక ప్రాంతంలో అర్ధరాత్రి పూట కొండ చర్యలు విరిగిపట్టడంతో అక్కడి నుంచి కొంతమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక పాఠశాలల్లో వారికి టెంపరరీగా అక్కడ ఏర్పాట్లు చేశారు. సురక్షిత వాళ్ళని క్యాంపుకి తరలించడం జరిగింది. అయితే తెల్లవారుజామున 2:30 సమయంలో అక్కడ కూడా కొండ చర్యలు విరిగిపడటం, బురదతో మొత్తం వరద కొట్టుకు రావటంతో చాలామంది ఈ బురద కింద ఇరుక్కుపోయి కొండ చర్యల మీద పడి ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మృతుల సంఖ్య 93కి పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది. దాదాపుగా ఇంకొక 98 మంది వరకు ఆచూకీ తెలియాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. వర్షం ఇంకా కురుస్తూనే ఉన్నటువంటి నేపథ్యంలో వరద ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఇంకా శిథిలాల కింద ఉన్నటువంటి వాళ్ళని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ అధికారులు చేపడుతున్నటువంటి సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక పెద్ద దుర్ఘటనగా కేరళ ప్రభుత్వం వర్ణించడం జరిగింది.